200 మంది ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఏకంగా ఒక గోడని బద్దల కొట్టేసి మెయిన్ ద్వారం నుంచే వారంతా కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. 200 మంది. కరాచీ జైల్ పాకిస్తాన్ లో అతిపెద్ద జైలు ఇది. సుమారుగా 1000 నుంచి 1500 మంది ఖైదీలని ఉంచేటువంటి ఈ జైల్ ఇతర దేశాలకు సంబంధించిన ఏదైనా క్రైమ్ లో పాల్పడ్డ పాకిస్తాన్కి వచ్చి వారంతా అరెస్ట్ అయినా కూడా వారిని కూడా నిర్బంధించేటువంటి జైలు ఇదే. మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ఒక సినిమా వచ్చింది తండేల్ అని చెప్పి. దాంట్లో పాకిస్తాన్కి ఎవరైతే కొంతమంది మత్స్యకారులు వెళ్ళిపోయి అక్కడ పట్టుబడతారో వారందరినీ నిర్బంధించింది కూడా కరాచీ జైలు. అంటే ఈ రకంగా చాలా మందిని కూడా నిర్బంధించినటువంటి ఆ జైల్ కరాచీ జైలు నుంచి సుమారుగా అక్కడ గోడను బద్దల కొట్టేసుకొని అక్కడ విజువల్ కనబడుతుంది చూడండి. ఫస్ట్ దృశ్యాల్లో ఆ జైలు గోడల్ని బద్దల కొట్టేసుకొని జైల్ గేట్ ని బద్దల కొట్టేసుకొని ఏకంగా 200 మంది ఖైదీలు పరారైపోయారు. సో ఏం జరిగింది అంటే కనుక నిన్న ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో సింధ్ ప్రావిన్స్ లోని కరాచీ జైల్లో 200 మంది ఖైదీలు గేట్లని బద్దల కొట్టుకొని గేట్లని పూర్తిగా నెట్టిపడేసి పారిపోయినట్టు తెలుస్తోంది. వారంతా కూడా కరుడు గట్టినటువంటి క్రిమినల్స్ గా తెలుస్తోంది. సో ఆ ఖైదీలు పరారైన దాని విషయం పైన పోలీసులు వేట ప్రారంభించారు. కరాచీలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నెలకొంది. పౌరులంతా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికెక్కడ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కరుడు గట్టినటువంటి ఆ క్రిమినల్స్ అంతా కూడా బయటపడ్డారు కాబట్టి వాళ్ళని ఎవరిని వారు కాపాడుకోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్నారు. కరాచీలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది రాత్రి. అయితే భూకంపం తర్వాత పెద్ద ఎత్తున ప్రస్తుతం అక్కడ జైలు గోడలు కూడా బీటలు వారాయి. అయితే భూకంపం తర్వాత జైలు గోడలు బీటలు వారడం ఒక్కసారిగా ఆ బ్యారక్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖైదీలందరూ కూడా బయటికి తీసుకురావడం. అంటే బ్యారక్ లో ఉంటే లోపలే కుప్పకూలిపోతే అందరూ మరణిస్తారేమో అని చెప్పి కొంత ఓపెన్ ప్లేస్ లాంటి ప్రాంతాన్ని తీసుకురావడానే ఒక్కసారిగా ఆ గోడలు బద్దలవడం గమనించినటువంటి ఆ క్రిమినల్స్ అంతా కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అయితే మొదట అందరూ కూడా గోడ కుప్పకూలిపోయిన తర్వాత ఆ భారీ గోడ నుంచి వారంతా పరుగులు పెట్టారేమని భావించారు. కానీ వారంతా తర్వాత విచారణ తెలిసింది ఏంటంటే మెయిన్ గేట్ ని బద్దలు కొట్టేసి మేము దృశ్యాలు కనబడుతుందండి. ఒకసారి ఆ దృశ్యాలను ఫుల్ గా ప్లే చేసుకోండి. సో ఆ దృశ్యాల ద్వారా మెయిన్ గేట్ ని పూర్తిగా కూడా ఆ మెయిన్ గేట్ ఆ బ్యారక్ అడ్డుగా ఉన్నటువంటి ఆ గేట్ పూర్తిగా కూడా బద్దలు కొట్టేసి అక్కడ చైర్ కనబడుతుంది. ఆ గేట్ కి సంబంధించి ఆ క్లోజర్ అయితే చిన్న గేట్ ఉంటుందో ఆ గేట్ ని పూర్తిగా నెట్టిపడేసి 200 మంది ఖైదీలు ఒకరి కాదు ఇద్దరు కాదు. చూడండి అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తుందో చూడండి. ఆ రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతున్న దృశ్యాలు కూడా పోలీసులు అంతా అలర్ట్ అయిపోయారు. ఆర్మీ పర్సన్స్ అక్కడ రంగంలోకి దిగారు. సింధు ప్రావిన్స్ లోని హోం మంత్రి అక్కడ రంగంలోకి దిగారు. డిఐజీ అక్కడ రంగంలోకి దిగారు. సో ఏదేమైనా అక్కడ పాకిస్తాన్ కి మరొక ఎదురు దెబ్బ తగలబోతుందని చెప్పాలి. ఎందుకంటే సింధు ప్రావిన్స్ ప్రాంతంలో అత్యధికంగా వారు నిర్బంధించినంతా కూడా బలూచిస్తాన్ నుంచి ఎవరైతే వేరుపాటువాదం కోసం ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో ఎవరైతే ఉద్యమిస్తున్నారో వారందరికీ వ్యతిరేకంగా పాకిస్తాన్ మిలిటరీకి వ్యతిరేకంగా పనిచేసిన అందరూ కూడా తీసుకొచ్చి ఈ జైల్లోనే నిర్బంధించారు. అయితే ప్రస్తుతం వారంతా కూడా ఈ జైలు నుంచి బయటకు వచ్చారంటే మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు కనబడబోతున్నాయని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న సింధు ప్రావిన్స్ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి ఎర్త్క్వేక్స్ భూ ప్రకంపనల నేపథ్యంలో అక్కడ జైలు గోడలు బీటలు వారాయి. ఈ బీటలు బారినటువంటి జైలు గోడల్ని గమనించినటువంటి సిబ్బంది జైలు అధికారులు ఒక్కసారిగా ఆ ఖైదీల మొత్తాన్ని కూడా బారక్ల నుంచి బయటికి తీసుకొచ్చారు. నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తరలించారు. వారందరినీ తరలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇదే సమయం ఇదే అదునుగా భావించినటువంటి ఆ ఖైదీలు కరుడుగట్టినటువంటి ఆ ఖైదీలంతా కూడా ఒక్కసారిగా గేట్ బద్దల కొట్టేసి వారంతా కూడా బయటికి పరుగులు తీశారు. సుమారుగా 200 మంది అక్కడ ఏదైతే సింధు ప్రావిన్స్ ప్రాంతంలో కరాచీ ప్రాంతానికి సంబంధించిన జైలు పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కూడా కార్డన్ సెర్చ్ ద్వారా పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కార్డన్ సెర్చ్ ని నిర్వహిస్తున్నారు. ఆ జైలు అధికారులు ఎవరైతే పారిపోయారో వారి యొక్క లిస్టు ఇప్పటికే అనౌన్స్ చేసినట్టు తెలుస్తుందో ఆ లిస్టు ఆధారితంగా ఫోటోలను కూడా విడుదల చేస్తున్నారు. సామాన్యమైన ప్రజలు పాకిస్తాన్ ప్రజలు ఎవరైనా గనక చుట్టూటువంటి ఆ పరిసర ప్రాంతం సస్పీషియస్ గా కనిపించినా అనుమానంగా కనిపించినా సో వారందరినీ వెంటనే మీరు గుర్తించి మాకు సమాచారం అందించడానికి కూడా పోలీసులు వారందరికీ ఆదేశాలు జారీ చేసి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ 200 మంది ఖైదీలు తప్పించుకున్నారంటే ఇది పాకిస్తాన్ చేతగానితనం, ఇది పాకిస్తాన్ దద్దమతనం, ఇది పాకిస్తాన్ యొక్క చేతులు ఇంకేం చెప్తారు ఇంకా చాలా పదాలే ఉన్నాయి. సో అటువంటి ఒక దద్దమ్మ పాకిస్తాన్, చేతగాని పాకిస్తాన్, ఖైదీలనే అక్కడ నిర్బంధించిన పాకిస్తాన్, ఖైదీలని అక్కడ కరుడుగట్టినటువంటి ఆ ఖైదీలని ఆ నరరూప రాక్షసులని
కరడుగట్టినటువంటి ఆ ఖైదీలని కాపాడుకొని అంటే జైలు నిర్బంధించని పాకిస్తాన్ యుద్ధాన్ని దిగుతుందట. చెప్పుకోవడానికి కానీ సిగ్గు అనిపించాలి. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం, మరింతగా మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. इनको क्या करें साहब? पहले ये साथ लोग पहुंचो, जो हाथ लग जाए उठाओ। यहाँ पे डीआईजी वाले भेज रहा हूँ। ये डीआईजी के नूर को बता, कोई एक आध एरिया वहाँ पे बंदे लेके जाए, जितने मिलते हैं हाथ लग जाए, साथ लोग पहुंचो, जो हाथ लग जाए। వారికి సంబంధించిన సమాచారాన్ని మాకు చేరవేయాలని చెప్పి పోలీసులు సామాన్యులకి ప్రజలకు అందరు కూడా లిస్ట్ అనౌన్స్ చేయడం, ఫోటోలు బయటపెట్టడం చేస్తూ ఉంటే ఇక్కడ పాకిస్తాన్ ప్రజలు మాత్రం, సింధు ప్రావిన్స్ ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు. ఈ ఖైదీలంతా బయటకు వచ్చేసి వారి చేతుల్లో గన్నులు పెట్టేసుకొని వారంతా కూడా ఒక్కసారిగా ప్రజల్ని భయభ్రాంతం గురి చేసి మా సమాచారం బయట చేతి మళ్ళీ చంపేస్తామని రకంగా బెదిరిస్తున్నారు. మొన్న మధ్య సింధు ప్రావిన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో 6 కెనాల్స్ కట్టి పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చేటువంటి ఆ సింధు నీళ్ళని 6 కెనాల్స్ ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తాం, సస్యశ్యామలం చేస్తాం, ఎడారి ప్రాంతాల్లో పంటలు పండిస్తామనే ఒక ఆలోచనతో సింధు ప్రావిన్స్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఏకంగా ప్రజలు మొత్తం తిరుగుబాటు చేసి, ప్రజలు తిరుగుబాటు అంటామో వారు ప్రతి ఒక్కరి చేతిలో తిరుగుబాటు చేసే ప్రతి ఒక్క ప్రజల యొక్క చేతిలో కూడా ఒక గన్ ఉంది. ఆ AK-47 గన్లు పెట్టుకొని ఏకంగా హోమ్ మినిస్టర్ ఇంటిని చుట్టుముట్టేశారు. సింధు ప్రావిన్స్ ప్రాంతంలో జరిగింది. సింధు ప్రావిన్స్ ప్రాంతంలో 6 కెనాల్స్ నిర్మించి ఎడారి లాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం, నీళ్ళని తరలిస్తామని చెప్పి ప్రభుత్వం మీద ఆలోచన చేస్తే తమకు నీళ్ళు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలు నీళ్లు తరలిస్తారని చెప్పి ప్రజలు మొత్తం తిరుగుబాటు చేసి ప్రతి ఒక్కరి చేతిలో గన్ను మోస్తూ గన్లు పట్టుకొని హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళి హోమ్ మినిస్టర్ నివాసాన్ని మొత్తం చుట్టుమిట్టి వాళ్ళ ఇంటిపైన కాల్పులు జరిపారు. అంటే ఎంతలా సామాన్య ప్రజలు తిరగబడితే ఎలా అవుతుంది, అలా ఉంటే ఇప్పుడు ఖైదీలే తిరగబడితే ఎలా అవుతుంది అనేది మళ్ళీ ఒకసారి పాకిస్తాన్ చూడబోతోంది. ఖైదీలు తిరగబడ్డారు, సామాన్యమైన ప్రజల ఇళ్లలోకి చొరబడ్డారు, సివిలియన్స్ నివాసాలను చుట్టుముట్టేశారు. మీరు ఎవరైనా కనుక మా సమాచారాన్ని పోలీసులకు చేరవేసి మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా అక్కడి సామాన్య ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం పైన సింధు ప్రావిన్స్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఇప్పటికే ఆ జైలు విజిట్ చేశారు. మరోవైపుగా లంజర్ హోమ్ మినిస్టర్ ఆయన కూడా ఉల్జామ్ లంజర్ ఆయన కూడా ఆ జైల్ని సందర్శించారు. ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సెక్యూరిటీ విభాగాల్ని, ఆ తర్వాత నిఘా విభాగాలని అన్నిటి కూడా అలర్ట్ చేసి అక్కడ పారిపోయినటువంటి ఖైదీల్ని పట్టుకునే పనిలో ఉన్నారు అక్కడ పాకిస్తాన్ పోలీసులు. సో పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇది చేతగానితనం, పాకిస్తాన్ యొక్క దద్దమ్మతనం, పాకిస్తాన్కి చేతగాక ఖైదీలనే నిర్బంధించలేకపోయినటువంటి వెర్రి పాకిస్తాన్, పాపిస్టి పాకిస్తాన్ భారతదేశం పైన యుద్ధం ప్రకటిస్తానని చెప్పి విర్రవీగింది. ఆఖరికి వస్తే తోక ముడుచుకొని పడుకొని పోయింది. కనీసం మీ ఖైదీలన్నా మీరు నిర్బంధించే ప్రయత్నం చేయండి, మీ ప్రజలైనా కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసిన నిర్వాకం, మీ విభాగాల ఫెయిల్యూర్, మీ పోలీస్ అధికారుల ఫెయిల్యూర్, మీ జైలర్ల ఫెయిల్యూర్ కాస్త మీ సివిలియన్స్ ప్రాణాలకే తీసుకొచ్చింది. మీ సివిలియన్స్ ప్రాణాలని కుప్పగూల్చేయబోతోంది. పాకిస్తాన్లోని కరాచీ ద మెయిన్ జైలు అది. కరాచీ సెంట్రల్ జైలు సుమారుగా 1000 నుంచి 1500 మంది ఖైదీలు నిర్బంధించే జైలు అది. వివిధ దేశాలకు సంబంధించిన జైలు ప్రజలు కూడా ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయి పాకిస్తాన్లో పట్టుబడిపోయారో, పాకిస్తాన్ జైలు నిర్బంధించాల్సి వస్తుందో వారంతా కూడా పాకిస్తాన్ కరాచీ జైల్లోనే ఉంటారు. మీకు కనుక ఈజీగా అర్థం అవ్వాలంటే ఇటీవల కాలంలో తండేల్ అనే సినిమా వచ్చింది. సో తండేల్ అనే సినిమాకు సంబంధించి కొంతమంది మత్స్యకారులు, నిజంగా జరిగిన స్టోరీ ఇది, దాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చారు. సో దానిలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో గుజరాత్ ప్రాంతం నుంచి వారంతా వెళ్ళిపోయి అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అరెస్ట్ అయిపోయి జైల్లో వేస్తారు. కరాచీ జైలు, ఆ కరాచీ జైల్లోనే ఇప్పుడు ఇది జరిగింది. కరాచీ జైల్లో కరాచీ ప్రాంతంలో ఒకసారిగా భూకంపం రావడంతో అక్కడి గోడలు మొత్తం కూడా బీటలు వారాయి, గోడలు మొత్తం కూడా కుప్పగూలిపోయాయి. ఈ నేపథ్యంలోనే బారక్ల నుంచి ఆ ఖైదీలను మొత్తాన్ని కూడా బయటికి తరలించారు జైలు అధికారులు. సో వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ ఖైదీలు ఏం చేశారంటే సుమారుగా 200 మంది ఖైదీలు ఒక్కసారిగా మెయిన్ గేట్ వైపుగా తోసుకువచ్చి మెయిన్ గేట్ ని బద్దలగొట్టేసి మెయిన్ గేట్ ని పూర్తిగా పక్కకు నెట్టేసి వారంతా 200 మంది ఖైదీలు బయటికి పరారైపోయారు. సివిలియన్స్ ఉన్నటువంటి ప్రాంతాలకి, అంటే పాకిస్తాన్ లో సామాన్యమైన జనం ఉన్నటువంటి ప్రాంతాలకు చొరబడిపోయి వాళ్ళని బెదిరించడం, మా సమాచారం కనుక మీరు పోలీసులకు ఇస్తే చంపేస్తానని చెప్పడం, ఇటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు. సో ఎమర్జెన్సీ తలపిస్తోంది పాకిస్తాన్ లో. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు ఖైదీలు ఎవరో కానీ.
ఒక రకంగా శత్రువుకి శత్రువు మిత్రులవుతున్నట్టుగా ఇప్పుడు ఆ ఖైదీలంతా కూడా పాకిస్తాన్ ఆర్మీకి శత్రువులు, పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్లకు శత్రువులు, పాకిస్తాన్ సింధు ప్రభుత్వానికి శత్రువులు. సో ఆ శత్రువులంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ని అల్లాడిస్తున్నారు, పాకిస్తాన్ ని ముచ్చవటలు పట్టిస్తున్నారు, పాకిస్తాన్ ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పాకిస్తాన్ లో మొత్తం కూడా ఒక హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మరు సిద్ధంగా ఉన్నారు. మరు, పాకిస్తాన్ పాపిష్టి ప్రభుత్వాలు, పాపిష్టి ఆ పిచ్చి కూకలు ఏకంగా అక్కడి ఖైదీలు నిర్బంధించడంలో విఫలమయ్యారు. ఖైదీలని అక్కడ నిర్బంధించి ఒక చిన్న భూకంపేద వస్తే గోడలు కుప్పకూలిపోవడాలు, మెయిన్ గేట్ నుంచి ఖైదీలు పారిపోవడాలు, సివిలియన్స్ ఇబ్బంది పెట్టడాలు, అక్కడి ఖైదీలను నిర్బంధించని ఈ పాపిచ్చి కుక్కలు భారత్ పై యుద్ధానికి తెరలేపమన్నట్టుగా పిచ్చి వాగుడు వాగాయి, పిచ్చి కుక్కల్లా అరిచాయి కూడా. సో ప్రజెంట్ ఈ ఖైదీలంతా కూడా ఒక బీభత్సం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ తలపిస్తోంది. సుమారుగా 200 మంది కరుడుగటువంటి ఈ ఖైదీలు మొత్తం కూడా బయటపడ్డారు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ భూకంపం వస్తుందని చెప్పేసి ఒక గ్రౌండ్ లోకి తీసుకురాస్తే 200 మంది మూకుమ్మడి దాడి చేసి గేటు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా స్థానికుల ఇళ్లలోకి చొరబడి వారినే కవచాలుగా మార్చుకొని పోలీసుల దగ్గర ఆయుధాలను గుంజుకొని పోలీసులను కూడా దాడికి గురి చేసి పారిపోయినటువంటి ఖైదీలంతా అత్యంత కరడుగట్టినటువంటి ఖైదీలుగా చెప్తా ఉన్నారు. స్థానికుల ఇళ్లలోకి చొరబడి వారిని కవచాలుగా వాడుకుంటూ బెదిరిస్తూ మాకు సంబంధించినటువంటి సమాచారాన్ని బయట మేము ఎక్కడున్నాం, ఎంతమంది ఉన్నాం బయటికి చెప్పొద్దు అంటూ స్థానికులను బెదిరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వారిని అదుపులోకి తీసుకోలేనటువంటి పరిస్థితి కరాచీలో ఉంది. కరాచీ సంబంధించినటువంటి జైల్లో నుంచి పారిపోయినటువంటి వీరంతా కూడా, గ్రౌండ్ లో నుంచి పారిపోయిన వీరంతా కూడా ప్రస్తుతం బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్థానికులను వాళ్ళంతా కూడా కవచాలుగా వాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పాకిస్తాన్ లో రోజుకొక సమస్య ఉత్పన్నం అవుతా ఉంది. ఒకవైపు మొన్నటి వరకు మనతో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఒక పక్కన పెడితే, తర్వాత నీటి ఎద్దడి, ఆర్థిక సంక్షోభము ఇవన్నీ ఉండగా మళ్ళీ ఒక కొత్త సమస్య తనంతకు తానే, అంటే కనీసం ఖైదీలను కాపాడుకోవాలనేటువంటి రక్షణ వ్యవస్థ అక్కడ ఉంది అనేటువంటిది చాలా స్పష్టం అవుతా ఉంది. 200 మంది ఖైదీలు పారిపోవడం, అత్యంత కరడుగట్టినటువంటి ఖైదీలు అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో పాకిస్తాన్ లో చూడొచ్చు. ప్రస్తుతం వారిని పట్టుకోవాలనేటువంటి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఏం చేయలేని పాల్పోయినటువంటి సిచ్యువేషన్. పోలీసులనే వాళ్ళు కొట్టి, పోలీసులనే గాయపరిచి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొత్తానికి స్థానికులను బెదిరింపులకు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఖైదీలు ప్రస్తుతం. మనోజ్ రైట్ మధు, ఒకవైపుగా కరాచీలో ఉన్నటువంటి ఆ ఖైదీలని కాపాడుకోలేని పాకిస్తాన్ ప్రభుత్వం పైన అక్కడి ప్రజలు ఏం చెప్పబోతున్నారు అంటే, సివిలియన్స్ పైన గన్నులు పెట్టేసి మేము కనుక కనిపించామని పోలీసులకు సమాచారం ఇస్తే మిమ్మల్ని చంపేస్తాం, ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి అక్కడ పాపిస్ట్ పాకిస్తాన్లకి బుద్ధి వచ్చిందనాలా దీని గురించైనా? ఎందుకంటే బలూచిస్తాన్ సంబంధించి వేరుపాటువాదులందరూ కూడా అధిక మొత్తంలో ఈ జైల్లో నిర్బంధించినట్టు తెలుస్తోంది. హై సెక్యూరిటీ జైల్, సుమారుగా 1500 మంది ఉండాల్సినటువంటి జైల్లో ఇక్కడే బంధించినట్టు తెలుస్తోంది. వారంతా బయటకు వచ్చారంటే ఇక బలూచిస్తాన్ వేరుపాటువాదానికి మరింతగా తమ పర్సన్స్ అందరూ కూడా విడుదలైపోయి బయటకు వస్తున్నారంటే వాళ్ళకి మరింత బలం చేకూరుతోంది. పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చుమడులు పట్టబోతున్నాయి. ఒకవైపు భూకంపంతో స్థానిక ప్రజలను కాపాడాలి, వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళాలనేటువంటి అలర్ట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భూకంప తీవ్రత పెద్ద ఎత్తున ఉంటే ఇళ్లలోనే ఉన్నటువంటి వారు ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని సపరేట్ గా తరలించాల్సి ఉంటుంది, వారిని అలర్ట్ జారీ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వ్యవస్థనే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ లో లేనటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఇప్పుడు 200 మంది కరెంటు కట్టిన ఖైదీలు జైలు నుంచి పారిపోవడం అనేటువంటిది ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వాళ్ళు బయటికి పోవడమే కాదు, ఆయుధాలతో పోలీసులను గాయపరిచి పోలీసుల ఆయుధాలతో బయటికి పోయారు. స్థానికులను బెదిరింపులకు గురి చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా వారు ఇంకెలాంటి అరాచకాలు చేస్తారో తెలియదు. అక్కడ నుంచి పోలీసులకు దొరకకుండా, ప్రభుత్వానికి దొరకకుండా పోయే ఆలోచనలు ఉంటాయి. గన్నులతో ఉన్నారు. ఆహారం కోసం కానీ, తర్వాత మనీ కోసం కానీ, అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పారిపోవడానికి కానీ, ఇంకే అఘాయిత్యానికైనా పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రజలను కాపాడాలి, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ జరుగుతున్నటువంటి ఈ ఉపద్రవం ఏదైతే భూకంప తీవ్రత ఉందో దాన్ని కాపాడుకోవడానికి ఒకవైపు వీళ్ళను పట్టుకోవాలి. వాళ్ళేమో ప్రజల్ని మానవ కవచాలుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళను ఇంట్లో చొరబడి ఇంకా ఎన్ని అఘాత్యాలు చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి పాకిస్తాన్ కి షాక్ మీద షాక్, ఒక షాక్ మీద ఒక షాక్ వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఖైదీలను పట్టుకునేటువంటి వేటలో అక్కడ అధికారులు, పోలీసులు దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు,
ఎగ్జాక్ట్ గా అక్కడ భూకంపం సంభవించిందంటే భూకంపం నుంచి ప్రజల్ని బయటపడేయడం కోసం, ప్రజలు రక్షించడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఇక్కడ భూకంపం వచ్చిందని చెప్పి ప్రజలు మొత్తం అల్లాడిపోతూ ఉంటే అక్కడ ఏకంగా ఒక జైలు గోడనే కుప్పకూలిపోయిందంటే సామాన్య నివాసాలు కానివ్వండి, సామాన్య ప్రజలటువంటి ఆ కాలనీలో ఎటువంటి సిచ్యువేషన్ లేకుండా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే కొసర విషయం బయటపడింది అన్నట్టుగా అసలు విషయం భూకంపం వస్తే ఆ కొసర విషయం ఏంటంటే సుమారుగా 200 మంది ఖైదీలు బయటపడిపోవడం. అక్కడ ప్రజల్ని కాపాడాలా, ఖైదీల్ని తిరిగి పట్టుకోవాలన్న ఒక ఆలోచనలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు తలలు పట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ కుయో మొర్రం అంటూ అరుస్తున్నట్టుగా సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే 200 మంది ఖైదీలు మొత్తం కూడా బయటికి వచ్చాయి. కరడు కట్టినటువంటి ఆ ఖైదీలు మొత్తం కూడా సివిలియన్స్ టార్గెట్గా వారిని చంపేస్తామా, సమాచారం చెప్తామని చెప్పి వారిని ఉపయోగించుకొని బయటే తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో వారి కోసం కార్డన్ సెర్చ్లు నిర్వహించినా ఏం జరిగినా కూడా పెద్దగా ఉపయోగం లేనట్టుగా ఉంది. సుమారుగా 200 మంది ఖైదీలు మొత్తం కూడా బయటికి పరారైపోయి వచ్చారంటే ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తుందో అర్థం చేసుకోండి. సో చాలా దాదాపుగా ఇక్కడ ఖైదీలని అందరినీ కూడా నిర్బంధించే అతిపెద్ద జైలు ఇదే పాకిస్తాన్లో. కరాచీ జైలు అంటేనే చాలా అతిపెద్ద జైలుగా చెప్తూ ఉంటారు. ఇట్స్ వెరీ నియర్ టు పోర్ట్ ఏరియా కూడా చాలా సమీపంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి ఎవరైతే వచ్చి పాకిస్తాన్లో పట్టుబడతారో, అనుమానితులుగా ఉంటారో అందరినీ కూడా ఇక్కడే నిర్బంధిస్తూ ఉంటారు. అటువంటి కరాచీ జైల్లో ఇప్పుడు ఈ గేట్ని బద్దలు కొట్టి 200 మంది ఖైదీలు బయటపడిపోయారంటే దాంట్లో అక్కడ స్వదేశీయులు పాకిస్తానీలు ఉండే అవకాశం ఉంది, పాకిస్తాన్ ఖైదీలు ఉండే అవకాశం ఉంది, ఇతర దేశాలకు సంబంధించిన ఖైదీలు కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఈ కరడుగటువంటి ఖైదీలు మొత్తం కూడా జైలు నుంచి పరారయ్యారంటే పాకిస్తాన్ ఆర్మీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ ఇంటెలిజెన్స్ విభాగాలు మొత్తం రంగంలో దిగాయి, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ రంగంలో దిగాయి, డిఐజీ అక్కడ రంగంలోకి దిగారు, హోమ్ మినిస్టర్ వచ్చి జైలును సందర్శించారు, ముఖ్యమంత్రి వచ్చి జైలును సందర్శించారు. ఎవరు వచ్చి సందర్శిస్తే ఏముంది, ఆ పిచ్చి కుక్కలకి కనీసం అక్కడ ఖైదీని నిర్బంధించాల్సినటువంటి ఆ బాధ్యతను మర్చిపోయారు. ఆ బాధ్యతని మర్చిపోయి ఇప్పుడు అక్కడి ప్రజలు సామాన్యులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదేమైనా కూడా బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించిన చాలా మంది ఖైదీలని కూడా ఇక్కడ నిర్బంధించినట్టు తెలుస్తోంది. దాంట్లో 200 మంది బయటకు వచ్చారంటే బలూచిస్తాన్ వేర్పాటువాదాని కోసం ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా సుమారుగా బయటకు వచ్చే ఉంటారు. సో వారంతా కూడా మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చమటలు పట్టించబోతున్నారు, పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించబోతున్నారు. సో ఇక్కడ మేము ఒక పోల్ కండక్ట్ చేస్తాం. దీంట్లో ఈ వార్త మీకు సంతోషాన్ని ఇస్తుందా అంటే ఎస్ అని చెప్పి 80% అని చెప్పారు, నో అని చెప్పి 20% అని చెప్తున్నారు. దీంట్లో నేను పెద్దగా అభిప్రాయాన్ని చెప్పి మిమ్మల్ని దీన్ని నేను అబ్జెక్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే అక్కడ జైల్లో బందీలు బయటకు వస్తే సంతోషమా కాదా అనేది మీ డిసిషన్ అది. సో మీరు ఒక భారతీయుడిగా అయి ఉంటే కనుక నేను ఇందాక చెప్పాను, శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అవుతారు అన్నట్టుగా ఇక్కడ మనకు శత్రువులు మిత్రులు ఎవరు లేరు. కానీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి మాత్రం చుక్కలు చూపించే అవకాశం ఉంది. ఆ పాపిస్ట్ పాకిస్తానీలకి బుద్ధి వచ్చే రకంగా వాళ్ళంతా చర్యలు ఒక రకంగా పాల్పడ్డారని చెప్పాలి. ఎందుకంటే ఖైదీలు నిర్బంధించినటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్స్ మొత్తం కూడా ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయి ఇప్పుడు, అరే పిచ్చి కుక్కలారా మీరు ఖైదీలను నిర్బంధించలేకపోతున్నారు, మీరు వచ్చి మీరు ఇతర దేశాలతో పోరాడేది, మీరా ఉగ్రవాదాన్ని గురించి మాట్లాడేది, ఉగ్రవాదాన్ని గురించి మీరు ఉగ్రవాద భారతదేశంగా చెప్తుంటారు. సో మీరే ఉగ్రవాదులుగా ఉండి మీలాంటి ఒక నరరూప రాక్షసులు నరహంతకులే ఖైదీలు నిర్బంధించలేకపోతున్నారు. మీరు ఇతర దేశాల గురించి మాట్లాడే ఇతర దేశాలతో యుద్ధం అని చెప్పి ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు నవలోపాలే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీడియాలో చూడండి తక్కువ సంఖ్యను చూపిస్తున్నారు బయటికి వెళ్ళిన వాళ్ళ సంఖ్య, అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర ఏం జరగలేదన్నట్టుగానే భావిస్తున్నారు. సో ఈ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తున్నారంటే 81% మంది భారతీయులకు మాత్రం ఈ వార్త సంతోషంగానే ఉంది. కానీ 19% పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో 19% మంది వారికి సంతోషం అనిపించడం లేదు, వారు నో అని చెప్తున్నారు. సంతోషాన్ని కలిగిస్తుందా అంటే నా భారతీయుడైతే, నా తెలుగువాడైతే, భారతీయ ప్రజలైతే 80% మంది ఎస్ నాకు అక్కడి జైల్లో జరిగిన ఘటన సంతోషం. ఎందుకంటే పాకిస్తాన్ కుక్కలని ఆ ఖైదీలు చుక్కలు చూపిస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీని తిప్పి కొడుతున్నారు. కాబట్టి ఆ ఖైదీల వల్ల వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది భారతీయ ప్రజలు చెప్తున్నారు. ఇక నో అని చెప్పి సుమారుగా 20% మంది పాకిస్తాన్ కూడా ఎంటర్ అయ్యారు ఇక్కడికి. కొంతమంది పాకిస్తాన్ లుచ్చాలు కూడా ఎంటర్ అయిపోయి పాకిస్తాన్ లుచ్చాలు ఇందులో పోల్లో పార్టిసిపేట్ చేసి సుమారుగా 20% మంది 19% మంది వాళ్ళంతా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. जो हाथ लगते हैं उठाओ, यहाँ पे डीआईजी वाले भेज रहा हूँ. ये डीआईबी के नूर को बता कोई एक आध एरिया वहाँ पे बंदे लेके जाए, जितने मिलते हैं हाथ लगते 7 लोग पहुँचो, जो हाथ लगते हैं उठाओ, यहाँ पे डीआईजी वाले भेज रहा हूँ. ये डीआईबी के नूर को बता कोई एक आध एरिया वहाँ पे बंदे लेके जाए, जितने मिलते हैं हाथ लगते. पांच ये है इनको क्या करें साहब, पहले ये पहुंचा
అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.